మనం అన్ని స్థలాలకు వెళ్ళే స్థలాలు కావు. ఇది మీ అందరు తెలుసుకోవాలా. యవనస్తులు అందరికి అర్థమవుతుందా? ఇది మీరేదో పెద్ద ఎట్లా స్వాతంత్ర సమరయోధుల టైపు మీరేదో పోరాడదాం అనుకుంటారు. మీరు ఏదో పెద్ద సంపాదిస్తాం అనుకుంటాం, కానీ మనకి జరిగే నష్టం చాలా ఘోరం. సంసోను ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఎల్లగూడని స్థలాలకి వెళ్ళి తన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు తనకిచ్చిన కృపను పోగొట్టుకున్నాడు. దేవుడు తనకిచ్చిన ప్రత్యేకతను పోగొట్టుకున్నాడు. ఉండాల్సిన స్థలంలో ఉండుంటే సంసోను పాడైపోయేవాడు కాదు. యవనులారా, నేను మీ అందరికీ చెప్పే హెచ్చరిక, మీరు చాలా చాలా స్థలాలలో ఉంటున్నారు, ఏ ప్రాంతాలలో చదువుకుంటున్నారు. కనుక ఒక దైవజనుడిగా నేను మీకు చెప్పదగిన ఒక మంచి సలహా ఏంటంటే, మీరు వీలైనంత వరకు, శక్యమైనంత వరకు, మీకు వీలు కుదిరినంత వరకు దయచేసి మీరు వెళ్ళకూడని స్థలాలకి వెళ్ళమాకండి. ఏ స్థలములో ప్రభువు మనని ఎన్నుకున్నాడు, ఏ స్థలంలో ప్రభువు మనని ఏర్పాటు చేసుకున్నాడో, ఏ స్థలంలో ప్రభువు మనని పుట్టించాడో, ఆత్మీయంగా రక్షించాడో, అదే స్థలంలో మనం ఆత్మీయముగా చిగురించి పుష్పించి ఫలించే అనుభవాలు కలిగిన బిడ్డలంగా ఆయన సన్నిధిలో కొనసాగించబడుదుముగాక. కొంచెం గట్టిగా చెప్పండి. వెళ్ళకూడని స్థలానికి ఎందుకు వెళ్ళాడంటే, బ్రెయిన్ లేదు ఆయనకి, మెదడు పని చేయలేదు. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, దేన్ని చూడాలి, దేన్ని చూడకూడదు, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కూర్చోకూడదు, ఎవరితో సమయం కేటాయించాలి, ఎవరితో సమయం కేటాయించకూడదు. ఈ జ్ఞానం చాలా మందికి ఉండట్లేదు, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. మీలో చాలామందికి మనం ఎవరితో ఉండాలో వాళ్ళతో ఉండటం మీరు నేర్చుకోండి, ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడటం నేర్చుకోండి. నేను ఒక చిన్న విషయం చెప్తా మీకు. మోషే చాలా ఒక హయ్యర్ క్యాడర్లో బతికినటువంటి వ్యక్తి, చాలా ఉన్నతంగా బతికినోడు. కానీ మోషే ఎక్కడ కూడా ఎవరితో కూడా, వింటున్నారా మీరంతా, ఐగుప్తీయులలో ఉండి ఐగుప్తీయులను కూడా ప్రభు వైపు తిరిపి నడిపించాడే. కానీ వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు ఎప్పుడు మోషే నడుచుకోలేదు. వాళ్ళ ఆలోచనలో ఈయన ఆలోచనలు ఎప్పుడు చేరలేదు. మళ్ళీ మీరు వాక్యం చెప్పమంటే దుష్టుల ఆలోచన చెప్పున్నాడు. ఒక చెప్పండి, పాపల మార్గాలు. అసలు దీనికి రాయాల్సిన మాట ఏంటిదంటే, మనం మీరు మీ వ్యక్తిగతంగా మీకు రాయాలంటే ఈ మాటలు మాత్రం ఉపవాస కుడికల్లో ఉండక, కన్నీటి ప్రార్థన చేయక, ఇది మన వాక్యాలన్నీ. ఒక మాట మీరందరూ గుర్తుపెట్టుకున్నానా? విక్షేపం కోరి మీ దైవజనుడిగా భారం కలిగి నేను మీకు చెప్పదగిన మాట ఏంటిదంటే, మనందరి జీవితాలలో దేవుడు మన ఏ స్థలంలోనైతే పెట్టాడో ఆ స్థలంలో మనము నమ్మకంగా నిలుచుదుముగాక. ఏదైనా తోటలో తిరగటానికి చాలా స్థలం ఉంది, కానీ అవ్వమ్మ ఎక్కడికి పోయింది? అక్కకి అభిషేకం ఎక్కువ, అక్కకి ఆరబాటం ఎక్కువ, అక్కకి నడిపింపు ఎక్కువ, ఆమె కాళ్ళు ఒక చోట నిలబడవు. అందుకోసం ఆత్మ పూర్వరాలైంది, పోయి 4 కాయలు తినది. ఓకేనా? అది ఉండాల్సిన స్థలంలో ఉండాలా, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. యవనస్తులారా, నో పార్టీస్, నో బర్త్డే పార్టీస్, నో ఫేర్వెల్ పార్టీస్, నో ఫ్రెషర్స్ డేస్. ఓకే, మీకు ఎక్కడ మీరు జారిపోతారో, ఎక్కడ స్లిప్ అవుతుందో తెలియదు. ఇప్పుడు లోకం అనేది ఇది అంత స్లిప్పరీ ఏరియా, ఎక్కడ జారిపోయేది, ఎక్కడంటే అక్కడ జారిపోతాం. లోకం అట్లాంటిది. నా మాట మీకు అర్థమైందా? బాత్రూంలో నడిచినప్పుడు, పాకురు పట్టిన స్థలాల్లో నడిచినప్పుడు ఎట్లా నడవాలా? టీవీగా నడవాలి అని చెప్పండి. టీవీగా నడిస్తే ముందు 2 పళ్ళు చేతిలోకి వస్తాయి. ఎందుకని చెప్తున్నాను, కింద పడతాం, అంతేనా? జాగ్రత్త. అది అందుకోసం జారే స్థలాల్లో జాగ్రత్తగా ఉండాలన్నప్పుడు లోకం చాలా డేంజర్గా, ఇంకా మరి ఎంత జాగ్రత్తగా ఉండాలో మనందరం. దేవుడు మనందరికీ ఆ జాగ్రత్తను అనుగ్రహించినట్లు స్తోత్రాలు చెప్పండి. ఆమె 16-15 వచ్చిన చెప్పండి. న్యాయాధిపతులు వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. 2, 3 ఏం చేశాడో చూడండి. గొప్ప బలం దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతేవని అతనితో అనెను. ఆమె అనుదినమును మాట
మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు వెళ్ళకూడని స్థలంలో వెళ్ళకూడని మార్గంలో మీకు వెళ్తే రాంగ్ పర్సన్స్ మీకు కనెక్ట్ అవుతారు. రాంగ్ ప్లేస్లో ఎవరు ఉంటారు? రాంగ్ పర్సన్సే ఉంటారు. రాంగ్ డైరెక్షన్లో ఎవరుంటారు? రాంగ్ పీపులే ఉంటారు. వెళ్ళిన స్థలం మంచిది కాదు. ఒక ఆయన సినిమా హాల్లో నుంచి బయటకు వస్తున్నాడు. ఈదిన ఆయన దీంట్లో నుంచి బయటకు వస్తున్నామంటే వీళ్ళందరి కోసం ప్రార్థన చేయడానికి పోయినట్టు. ఎవరి కోసం? నశించిపోతున్న ఆత్మల కోసం. సినిమాలకు లోని ఏంది, ఆ సినిమాలకు బానిసలైపోయి బతుకుతున్న వాళ్ళందరూ ప్రభు వైపు త్రిప్పపట్టడం కోసం కన్నీళ్లతో సినిమా హాల్లో మోకరించి ప్రార్థన చేసి వస్తున్నాను నేను. ఇట్లాంటివి మీరు కూడా చాలా అన్నారు కదా. అందుకోసం నేను మీకు చెప్పే మాట ఏంటిదంటే, యూ షుడ్ నాట్ బీ ఇన్ ఏ రాంగ్ ప్లేస్, అదర్వైజ్ యువర్ లైఫ్ విల్ లీడ్ ఇన్ ఏ రాంగ్ డైరెక్షన్. నువ్వు సరైన దిశలో ప్రయాణం చేయకపోతే, అందరూ వినండి, నువ్వు ఉండాల్సిన సరైన త్రోవలో నువ్వు నడవకపోతే నీ జీవితంలో ఎదురయ్యే మనుషులు కూడా ఆ మాటలతో ఏం చేస్తుందంట ఆమె? ఇప్పుడు చదివారు కదా, మాటల చేత అది విన్నారా మీరంతా? మీరందరూ వినండి ఈ మాట. నువ్వు వెళ్ళకూడని స్థలానికి వెళ్ళినప్పుడు నీకు తగలకూడని మనుషులు తగులుతారు. ఆ తగలకూడని మనుషులు నీకేం చేస్తారు చెప్పనా? నీ జన్మలో ఎన్నడూ బాధపడని బాధ వాళ్ళు నీకు క్షోభ కలగజేస్తారు. వెరీ డేంజరస్. ఇదేంది ప్రేమ ఉన్నప్పుడు పన్ను ఏమైంది? ప్రేమ ఉన్నప్పుడు ప్రేమతో కూడిన మాటలు మాట్లాడాలి, కానీ మాటలతోనే చంపేస్తుందంట. మాటలకు చంపడం అంటే తెలుసా? చూడబెట్టిన పరిస్థితి. కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి మీకు ఇక్కడ నేను చెప్పదగిన విషయం ఏంటంటే, వాళ్ళ అమ్మకి చిన్నప్పుడే చెప్పారు, అరే బాబు శాంసన్, నీ పట్ల దేవుడికి ఒక మంచి ఆలోచన ఉంది నాయన. దేవుడే నిన్ను ఈ లోకానికి నడిపించాడు. దేవుడే నిన్ను పరాక్రమవంతునిగా బలాఢ్యునిగా చేశాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలయ్యా. ఎడుపడిదా తిరగకూడదు, తాగకూడదు, నీ తల వెంట్రుకలు క్షౌరము చేపించబడకూడదు. నీ కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఏసే కోరుకున్నాడయ్యా అని చెప్పారు. ఆ మాటల్ని తన హృదయంలో పెట్టుకోకుండా ఆ మాటల్ని నిర్లక్ష్యం చేసి పాడైపోయాడు. ఇప్పుడు నా వైపు అందరు చూడండి, ప్రతి యవనస్తుడి హృదయంలో వాక్యానికి చోటు ఉండాలి. నీ హృదయంలో వాక్యం లేదనుకో, దేవుని మాటలు నీ గుండెలో లేవు అనుకో, శాంసన్ బతుకు అయిపోయినట్టు అయిపోయింది. శాంసన్ గుండెలో దేవుని మాటలు లేవు, అస్సలు లేవు. దేవుని మాటలు చెప్పేవాళ్ళు చెప్పినా సంసోను హృదయంలో దేవుని మాటలకి స్థలము నేను అయ్యా నీ బతుకు ఇట్లా కాదయ్యా, నువ్వు చాలా స్పెషల్ అయ్యా, అదయ్యా ఇదయ్యా అని చెప్పే అసలు రెక్లెస్నెస్ అన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండండి యవనస్తులందరూ. ఈ విషయాల్లో దేవుడు మనందరినీ సరిచేయను కాక. 14వ చదవండి. ఇంకొక విషయం చెప్తాను. న్యాయాధిపతులు 14:6. ప్రసాద్ అల్లెలు చెప్పండి అందరు గట్టిగా. ఇప్పుడు నా వైపు చూడన్నా, రాసావా అని చూడు. బయట ఉన్న సింహాన్ని చంపగలుగుతాడేనా? నా మాట మీరు అందరు వింటున్నారా? బయట ఉన్న సింహాన్ని కూడా చంపగలిగే శాంసన్ హృదయంలో ఉన్నదాన్ని ఎందుకు చంపలేకపోయాడు? అంటే నేను మీకు చెప్పే విషయం ఏంటో చెప్పాలా? బయట ఉన్న సింహం కంటే నీ హృదయంలో ఉన్న అంత చిన్న విషయం అనుకుంటున్న నా చెడు చాలా డేంజర్. చంపాల్సి ఉంటాను. పాపాన్ని వేరులోనే చంపకపోతే అది నాటుకొని పోయి మహామ్రాణైపోయి నిన్ను తినేసి. నిజం, మిమ్మల్ని ఎవరినైనా కానీ, నన్ను ఎవరినైనా కానీ. నా మాట మీ అందరికి అర్థమైందా?
పాపాన్ని, దేవునికి విరోధమైన కార్యాలని చిగురులోని మొట్టమొదటి ఆ స్టార్టింగ్లోనే మనం ఏం చేయాలి? తుంచేయాలి అని చెప్పండి, చంపేయాలి అని చెప్పండి. ఇంకో మౌత్ ఆన్లో ఉంది అని చూడండి. ఇది చూడండి, సింహాన్ని చంపేస్తాడు, నిమిషాలనే చంపాడు సింహాన్ని. కానీ హృదయంలో ఉన్న పాపాన్ని చంపాడా? ఎవరున్నారా? ఒక దైవజనుడిగా నేను మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటిదంటే, మన హృదయాలలో ఉన్న పాపమైన నామములు నశించును గాక. కొంచెం గట్టిగా చెప్పండి. మరే హృదయాల్లో పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే ప్రభు హృదయంలో పాపం పెట్టుకొని దేవుడు నేను సరైన త్రోవలో నడిపేయాలంటే నడిపించలేడు. వింటున్నారా మీరు అందరూ? ఒకళ్ళు ఎంగిలో ఒకళ్ళు తినగలుగుతారా? ఒకళ్ళు తినకాల్సిన ఇప్పుడు బఫే సిస్టంలో ప్లేట్లు పెట్టారు, ఎవరో తినిస్తారు, అక్కడ నీకు ఇచ్చి కడుక్కొని తినంటే కడుక్కుంటే మాత్రం తింటారా? ఎంగిలైనా ఇస్తారాకనే మనం ఇష్టపడకపోతే మన జీవితాన్ని ఎంగిల్ చేస్తే దేవుడు ఇష్టపడతాడు. ఈ విషయంలో చాలా వీ మస్ట్ బీ వెరీ స్ట్రిక్ట్, చాలా సీరియస్గా ఉండాలి. దేవుడు మన జీవితాల్లో ఏ కార్యాన్ని చేసేదాం వరకు మనం నమ్మకస్తులంగా మిగిలిపోదాము గాక. ఇంకో విషయం చెప్తాను చూడండి, గేదెలకు పరిశుద్ధమైన జీవితం లేదు, కుక్కలకి పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు పెట్టలేదు, పందులకు పరిశుద్ధమైన జీవితాన్ని పెట్టలేదు. పరిశుద్ధంగా బ్రతకగలిగితే అది నువ్వు నేను తప్ప ఈ లోకంలో ఎవరికి సాధ్యం కాదు. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అందుకోసం పరిశుద్ధమైన జీవితం జంతువులక మనకే? కొంచెం గట్టిగా చెప్పచ్చు. ఆ పరిశుద్ధత మన జీవితాల్లో కాపాడబడుట కొరకు బయట ఉన్న వాటిని కాదు, ఎక్స్టర్నల్గా కాదు నువ్వు చూడాల్సింది, ఇంటర్నల్గా ఉన్న వాటిని చూసుకోండి. బయట చాలా జాగ్రత్త పడతారు కొంతమంది, చాలా జాగ్రత్తలు ఉంటాయి బయట జాగ్రత్తలు, కానీ హృదయంలో దేవునికి చోటు లేని పరిస్థితులు ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. యవనస్తులారా, నేను మీ అందరికి ఒక మాట చెప్తున్నాను, ఈ తరంలో మీరు రోషం కలిగి జీవించగలిగితే దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కొంచెం గట్టిగా చెప్పండి, కాస్త బిగ్గరగా చెప్పండి. సంసోను ప్రారంభం చాలా అద్భుతంగా ఉంది, కానీ సంసోను ముగింపు చాలా దురదృష్టకరంగా ఉంది, చాలా నీచంగా ఉంది, చాలా జాలిగా ఉంది. అయ్యో ఏంది అసలు ఇట్లా అయిపోయాడు ఏంటి సంసోను, ఆయన బతికింది ఇట్లా అయిపోయింది అన్న మాటను ఆయన గురించి చెప్పుకుంటున్నాను. నా మాట మీ అందరికీ అర్థమైందని నేను అనిపిస్తుంది. నా మాట మీ అందరికీ తెలిసిందా? మీరు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, రాంగ్ ప్లేస్కి వెళ్ళాడు, రాంగ్ పర్సన్ని కలిశాడు. రాంగ్ ప్లేస్కి వెళ్ళామనుకో జరిగే ఇంకొక పని ఏంటిదంటే, రాంగ్ లీడర్ కూడా ఒకడు ఉన్నాడు, వాడే అపవాది. ఇక వాడు లీడ్ చేయడం మొదలు పెడతాడు వాడి మార్గాలను నడిపించినప్పుడు అది ఎటు తీసుకుపోతాడో మనకి కూడా అర్థం కాదు. అందుకోసం మీరు ఏ అన్యులతోనైనా ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఒక 5 minutes కంటే ఎక్కువ మాట్లాడకూడదు. మీరు మాట్లాడేటప్పుడు మీతో పాటు ఖచ్చితంగా ఇంకొకరు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు ఆ కాలంలో సేవకు పంపించినప్పుడు మగ మనుషుల్ని ఇద్దరిద్దరికి పంపించాడు, ఒకళ్ళని పంపాలి. మగవాళ్ళని ఇద్దరంటే ఇంకా ఆడపిల్లలకి ఎంత జాగ్రత్తగా ఉండాలని దాని గురించి మనం ఆలోచించాలి. ఎవరితో మాట్లాడినా చాలా మిత్తంగా మాట్లాడటం నేర్చుకోండి అంతే. ఎవరితో మాట్లాడిన వాళ్ళ ముఖం వైపు చూడకూడదు, ఇటువైపు చూసి మాట్లాడేదా. అవును, అలాగే, రైట్, ఓకే. నేను నైట్ పాస్టర్ గారు వచ్చారు కదా, అంటున్నారు, పాస్టర్ గారు మీరేంటి సిగ్గుపడుతున్నారు? నాకు సిగ్గు లేదమ్మా అదే. మరి మీరు ఎటు పడితే ఎటు చదువుతున్నారు, ఎటు చదువుతున్నారు అంటే వాళ్ళు ఏంటంటే పెద్దోళ్ళు కదా, ఇదేంటి పాస్టర్ గారు కదా ఆయన చూడకుండా ఆయన నాకు చెప్తున్నాను ప్రెసిడెంట్ అనడా. అది చెప్పేటండి కళ్ళు మూసుకోవటం, ఇటు తిరగటం ఏదో మన తిప్పలు మనం పడాలి, మనం జాగ్రత్తగా బతకాలి. ఎందుకు చెప్పాలా? ఈ కాలంలో ఈ చివరి దినాలు కడవరి దినాలని మనం చెప్పుకుంటాం. ఈ కాలంలో అపవాది కాడు మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి బయట ఉన్న సింహము కంటే ఘోరంగా పనిచేసే పాపాన్ని గుండెలో పెడతాడు.
పాపం ఎక్కడో ప్రారంభం కాదు, పాపం ముందు మన హృదయంలో ప్రారంభం. స్టార్టింగ్ పాయింట్ ఎక్కడిది? ఆరిజిన్ ఎక్కడ? ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ తలం పైన ఏ చెడైనా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఎదుటి వ్యక్తిలో కాదు, నా దగ్గర నుంచి. ఈమె దగ్గర ఏముంది, ఆమె దగ్గర ఏముంది, ఆయన దగ్గర ఏముంది, ఈయన దగ్గర ఏముంది. ఏదైనా చెడు జరగాలంటే ముందు నా దగ్గర నుంచి రావాలి. ఇక్కడ నా హార్ట్, నా హృదయం రెస్పాండ్ అవ్వనేది అయితే దేవుని హృదయంతో, దేవుని ప్రేమతో నాది మమేకమై కనుక ఉంటే దేనికి నేను ఐఎమ్ అనేబుల్ టు రెస్పాండ్ ఫర్ ఎనీథింగ్. నేను దేనికి రెస్పాండ్ అవ్వని వ్యక్తిగా, దేవుని కొరకు రోష కలిగి జీవించేటువంటి వ్యక్తిగా నేను మార్చబడతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. 16:17 వచ్చిన చదవండి. న్యాయాధిపతులు 16:17. తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉన్నాను. నా తల మీదకి మంగళ పత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. నా వైపు చూడండి. ఒక వ్యక్తి జీవితం పాడైపోవటానికి కొన్ని సెకండ్స్ ఇది చూడండి. అట్లా బ్లింకింగ్ ఆఫ్ అన్ ఐ అంటుంది, కన్ను రెప్ప పాట. మన బతుకులు పాడు చేసుకోవచ్చు. న్యూ జెర్సీలో చాలా ఎత్తైన భవనం అది. కట్టడానికి 17 సంవత్సరాలు పట్టింది. అందరు వినండి, ఎన్ని ఇయర్స్ పట్టింది? 17 సంవత్సరాలు కష్టపడి కట్టారు. గవర్నమెంట్ దానికి ఇచ్చిన గడువు పూర్తి అయిపోయింది. ఆ దేశంలో నీతి న్యాయం ఉంటారు కనుక గడువు పూర్తి అయ్యగానే దాన్ని కట్టిన బిల్డర్స్ వచ్చి వాళ్ళంతటా వాళ్ళే దాన్ని కూల్చేస్తారు. దానికి బాంబులన్నీ, సెన్సర్ బాంబ్స్ అన్ని అరేంజ్ చేసి సెట్ చేసి దూరం వెళ్ళిపోయింది. ప్రపంచం అంతా చూస్తున్నారు దాన్ని. ఇంత 17 సంవత్సరాలు కష్టపడి కట్టిన కట్టడ కదా అని దూరం నుంచి పోయి అక్కడ ఆపరేట్ చేశాడు ఒక ఆయన. 17 సంవత్సరాలు కష్టపడి కట్టినటువంటి ఆ కట్టడ 6 సెకండ్లలో మొత్తం స్మాష్. 6 సెకండ్స్. కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది నాకు చెప్పండి? నాశనం కట్టడానికి ఎంత సమయం పట్టింది? లైఫ్ అంతకంటే విలువ. దీన్ని కట్టుకోవడం కష్టం, పాడు చేసుకోవడం పెద్ద కష్టమా? మీరు పాడైపోవాలన్నా, నేను పాడైపోవాలన్నా, మనందరం పాడైపోవాలన్నా ఎంతసేపు పని? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఉన్నదంత ఆకర్షణ. నిన్న కూడా చెప్పాను, ఏమీ ఉండదు. లోకంలో ఒక సామెత ఉంది, కొత్త ఒక వింత. తెలుసా మీరు? వాము, నాకు అన్ని సామెతలు తెలియదు. నాకు మొన్న ఈ మధ్య తెలుస్తున్నాయి ఇవన్నీ, కానీ మీకు వెళ్ళి తెలుస్తున్నాయి. సరే, కొత్త ఒక వింత అంట, బాధకరం అవుతాడు. ఎప్పుడో ఒకసారి చూసే మనిషిని చూసే చూపు వేరే విధంగా ఉంటుంది. రోజు చూసేవాడి మీద అసహ్యం. ఆ మనిషి కూడా రోజు మన మనిషి అయింది అనుకో, ఆ మనిషి కూడా రోజు చూసుకోవటం. ఇక పని అంటే నేను ఎందుకు ఈ మాట్లాడాలో ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఓకేనా? అందుకోసం కొత్తగా ఉన్నప్పుడు ఏదో పెద్దగా అబ్బో, కొత్త బండి కొనుక్కున్నారు, కొత్త సైకిల్ మీ పేరెంట్స్ కొనిచ్చారా? మీరు చదువుకున్నట్టు కొనిచ్చినప్పుడు సైకిల్ ఎన్నిసార్లు దురుచుకున్నారు? కొత్త సైకిల్, నోట్స్ కొత్తగా అట్టలు వేసుకొని స్కూల్కి పోయారు. ఆ రోజున ఎంతలా అసలు బ్యాగ్స్ మొత్తం చదివిపోయి ఇంకా రోజు కిరాణా కొట్టుడు చదువుకున్నట్టు అన్నీ నీట్గా చదువుకోండి. ఏది స్టార్టింగ్లో కదా, గత జనవరి ఫిబ్రవరి ఆ టైంకి స్కూల్ అయిపోయేటానికి మొత్తం ముక్కులు మూతులు మొత్తం ఇరిగిపోయి ఉంటాయి నోట్సులకి. ఆ చివరిలో ఉన్న పేపర్లన్నీ కూడా మొత్తం ముడతలు పడి ముసలి నోట్సులు అయిపోతాయి. ఒక రూపం సొగసైన స్వరూపమైన లేకుండా చేస్తారు. స్టార్టింగ్లో ఎట్లుండే ఈ నోట్సులు, ఎట్ట చూసారు నోట్సుల్ని? స్టార్టింగ్లో నోట్స్ని కూడా భలే జాగ్రత్తగా హ్యాండిల్ చేసేటప్పుడు పట్టుకునేవారు. రోజు గడిచిన తర్వాత మొత్తం మడత పెట్టి ఎలాగ తీసి, ఏదైనా అంతే. ఈ లోకంలో ఏది కూడా యవనస్తులారా గుర్తుపెట్టుకోండి,
మన జీవితంలో అవసరమైనది ఒకటే, కావలసింది ఒకటే. ఏంటిది అంటే మన జీవితం కట్టబడాలి. అందరు చెప్పండి గట్టిగా. సంసోనుకి ఉన్న ఈ బలం 300 నక్కలని చెప్పండి. కొంచెం గట్టి చెప్పండి. సింహం అని చెప్పండి. ఒక్క గాడిద దవడ ఎముక అని చెప్పండి. దాంతో ఎంతమంది చెప్పాడు? 1000. ఇప్పుడు నాకు చెప్పండి, ఇంత బలం ఎవరైనా ఈయనలో ఉన్న బలం సీక్రెట్ ఎవరికైనా అర్థమైందా? ఎవరన్నా వీన్ని ఏమన్నా చేయగలిగారా? శాంసంగ్ కానీ నాశనం కావడానికి ఎంత టైం పట్టింది? 116 రోజుల చెప్పలేదు. ఎన్ని రోజులు? దావీదు దేవుని హృదయానుసారుడు అని బైబిల్లో ఉందా? చెప్పలేదు. దావీదు పాపంలో పడ్డా. ఎంత టైం పట్టింది? సుమారు 1 సంవత్సరం పట్టిందా? చూడండి, పచ్చి చేయడానికి చాలా లేట్ అవుతుంది. 7 నిమిషాలకి జరిగింది. అది లోకంలో ఉన్న అపవాదిగాడు, వాడు పడేశాడు కదా వాడిని. ఇక్కడ వాడు పనిచేసే పని తీరట్టుంది. వాడు రాత్రి పగలు సేవ చేస్తుండో, మనం ఉదయం సాయంత్రం వరకు సేవ చేస్తుంటే సాతానుగాడు నైట్లు కూడా సేవ చేస్తున్నాడు. ఎందుకంటే వాడికి కొంతమంది మనుషులు కావాలి. రేపు వాడికి సంబంధించిన మనుషులు చచ్చిపోతే నీ బాడీని ఎవరు అందుకోనివ్వరు. నేను చెప్తాను ఆ విషయాన్ని. సైతాను క్రియలు కలిగి, అపవాదిగాడి ఆలోచనలు కలిగి, అపవాదిగాడి ఉద్దేశాలు నెరవేర్చినారని రేపు చచ్చిపోతే వాళ్ళ బాడీని సైతానుగాడు, అపవాదిగాడు అయ్యని దురాత్మలు అసలు ఎవరిని ముట్టని మొత్తం వచ్చి వాడి చుట్టూ ఆవరిస్తే అసలు ఎటు పోనివ్వరు. మాకు సంబంధించిన మాకు చూపెట్టు, నువ్వు మాకు కావాలా, నువ్వు మా పార్టీ రా, మా స్థలానికి మనం పోదాం అని అంటే అర్థమైందని నేను మీకు చెప్పిన మాట. అందుకోసం మన ఆత్మీయ జీవితాన్ని కూల్చుకునే పనులు చేయొద్దు. జీవితం కూలిపోయే పనులు చేయొద్దు. బతుకు కూలిపోయే పనులు చేసుకోకూడదు. జీవితం పాడైపోయే పనులు చేసుకోకూడదు. మన జీవితం కట్టబడే జీవితాలుగా మన జీవితాలను దేవుడు మార్చునుగాక. కొంచెం గట్టిగా చెబుతాం, కాస్త ఉజ్జీవంగా చెప్పండి. తన జీవితంలో ఏది తన జీవితాన్ని పాడు చేస్తున్నాడు ఆ జ్ఞానం ఉందా సంవత్సరానికి? దేని ద్వారా తన జీవితం బలహీనమైపోతుంది అర్థమైందా? ఈరోజు మీ జీవితాల్లో కూడా చాలా మందికి ఏది మీ జీవితాన్ని పాడు చేస్తుందో మీకు అర్థం కావట్లేదు. మీరు కూడా ఒక స్పర్శ లేని వాళ్ళుగా బతుకుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. దేవుడి ద్వారా మీ జీవితాలు కట్టబడును గాక. అదే న్యాయాధిపతుల పుస్తకం 16:20 వచ్చిన అలే చెప్పండి అందరికీ. నాయనకని చెప్పండి, యెహోవా. గట్టి చెప్పండి, యెహోవా సంసోన్ని విడిచిపెట్టాడు. సంగతి ఎవరు విడిచిపెట్టింది? ఎవరిని? మీరు చాలామంది అనుకుని మాట్లాడితే చెప్పనా, మీరు దుర్మార్గమైన పనులు చేస్తున్నా, దేవునికి విరోధమైన పనులు చేస్తున్నా, దేవుడు ఏం చేశాడు? దేవుడిని ఏం చేయలేదు, ఏ నష్టం జరగలేదుగా, అంత బాగానే ఉందిగా అనుకుంటారు మీరు కూడా చాలామంది. ఈయన చెడు చేసినంత కాలం వెంటనే ఏం జరగల. దేవుడు చాలా టైం ఇచ్చాడు. దేవుడికి ఒక మంచి గుణం ఏంటంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. ఛాన్సుల మీద ఛాన్సులు ఇచ్చేది ఒక్కడే భూమి మీద, ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. అందరికి ఇస్తాడు అవకాశం, ప్రతి ఒక్కరికి ఇస్తాడు. రోషం కలిగి దేవుని పనిచేయాలని, దేవుని కొరకు బ్రతకాలని, ప్రార్థన వీరునిగా, ప్రార్థన యోధునిగా నువ్వు మిగిలిపోవాలని, ఉపవాస యోధునిగా నువ్వు మిగిలిపోవాలని, పరిశుద్ధతను గురించిన దర్శనం కలిగిన వారికి నువ్వు బ్రతకాలని నీకు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు ధన్యుడు. లేదా దేవునికి ఉన్న ఒక మంచి గుణం ఏంటిదంటే, ఆ పాస్టర్ గారు ఒక 100 సార్లు చెప్పిండు అన్నమాట, నాకు నోటెడ్ మాట పోలేదు. ఏం చెప్పాడంటే, దేవుడు కొట్టడు తిట్టడు, తిట్టడు కొట్టడు, కొట్టడు తిట్టడు, ఆయన మాట ఏం చేయడు అన్నాడు. ఏనారా ఏనాడు చూస్తున్నా గుర్తొచ్చిందా మీకు? దేవుడు కుట్టేవాడు కాదు,
గుర్తొచ్చిందా? అయితే ఎన్నుకున్న గుణం ఏంటో చెప్పిన ఎవరిని ఏమన్నా సైలెంట్కి వెళ్ళిపోతాడు కాదు. ఓకే, నా పద్ధతి నీకు నచ్చట్లేదు, నేను చెప్పినట్టు నువ్వు బతకట్లేదు, నా మాట నీ జీవితంలో చాలామంది కావట్లేదు. సో వై అయ్యా, నేను ఎందుకు అసలు నీకు అని అంటాడు. అయిందని నేను వెళ్ళిపోతాడు. దేవుడు విడిచిపెడితే మరి మన బతుకు సంగతి ఏంటి? దేవుడు ఒక వ్యక్తిని విడిచిపెడితే వాడి జీవితం సంగతి ఏంటి? యవనస్తులారా అందరూ వినండి. సంసోన్ని దేవుడు విడిచిపెట్టాడు. ఇంతకు ముందులాగానే విరజిమ్ముదామని అనుకున్నాడు, ఏదో చేద్దాం అనుకున్నాడు, వావ్ అనుకుంటున్నాడు. లేదు, దేవుడిచ్చిన బలం దేవుడు తీసేశాడు. ఈ పూట ఈ మాట మీరు అందరు వినాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను మనము కాపాడుకుందాము కాక. కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా చూడండి. ఏ విషయాలలోనైతే ఆయన పడిపోయాడో దానికి రిజల్ట్ దేవుడు ఎట్లా ఇచ్చాడో, బోనస్ ఆయనకి శాలరీ ఇచ్చాడు, సంసోనికి జీతం ఇచ్చాడు ఆయన చేసిన పనికి. 21వ వచనం చదవండి, మీకు అక్కడ కనిపించింది. 16:21 న్యాయాధిపతులు. మొట్టమొదటిగా ఈ కళ్ళతోనే ఆమెను చూశాడు. ఏ పేరు? ఆమె పేరు ఉంది దేవరా. ఎందుకమ్మా దేవరాని బజార్కి వెళ్తారు మీరు? ఆమె బతికితే తెలియదు. సరే, ఫస్ట్ కల్లోడ బీకారు. 2 కట్టేశారు, బంధించారు. 2 తిరగలి. 3 విషయాలు చెప్తా చూడండి. 1, దేవుణ్ణి విడిచిపెడితే 1 నీ కళ్ళని దేవుడు కూడా పెడతాడు. అంటే ఇక నీ మనోనేతరానికి గుడ్డితనం కలిగింది. ప్రార్థన అంటే ఇంట్రెస్ట్ కలగదు నీకు. దేవుని సన్నిధి అంటే ఆసక్తి ఉండదు నీకు, ఉండదు, అస్సలు ఉండదు. సోది కబుర్లు అయితే ఓకే, వేస్ట్ అంటే సూపర్. అసలు మున్సిపాలిటీ ట్రక్ లాగా తయారైపోతాం. ఎందుకంటే నీ కళ్ళు ఓడ పీకేశాడు, అందుకోసం ఆయన కనపడట్లేదు. 1 కళ్ళు పీకారు. 2వది చదవండి అక్కడ. కట్టేసి అతన్ని బంధించాడు. ఏం చేశారు? 2 చెప్పండి. 1 ఏం చేశారు? 2 అంటే ఇది చూడండి. ఇక నిన్ను కట్టేశారు అంటే తన అర్థం ఏంటి? ఇట్లా బంధించారు ఇంకేంటిది? ఇక నీకు ఫ్రీనెస్ లేదు, ఇక స్వేచ్ఛ ఉండదు. ఇక ఏమి చేయలేవు, ఏం చేయబుద్ధి కాదు. ఎందుకు బతుకుతున్నాను ఏమో, కుక్క బతుకుతుంది నేను బతుకుతున్నా, నక్క బతుకుతుంది నేను బతుకుతున్నా, నాకంటే ఆ 10 బతికేనాయో అని ఎన్నో ఆలోచనలు చేస్తాడు. ఎందుకంటే నిన్ను బంధించాడు. 1 నీ కళ్ళు ఓడబీకారు. దేవుడు విడిచిపెట్టాడు కదా. దేవుడు విడిచిపెడితే వాళ్ళ జీవితాల్లో సరిగా 3 విషయాలు. 1 కళ్ళు ఆత్మీయ నేత్రాలు ఓడబీకబడతాయి. 2 వాడి కట్ల చేత నిన్ను బంధిస్తాడు. ఇక నీ మీద నీకు రక్తి పుట్టేటట్టు చేస్తాడు. అది 2. 3వది ఏంటిది? తిరగలి విసురువాడాయను అని చెప్పండి అందరూ. తిరగలి విసరతాం ఎప్పుడైనా చూసారు? తిరగలి అంటే తెలుసు అసలు మీకు? తిరగలి తెలిసినోడు చేద్దాం. తిరగలి తెలిసినోడు విసురురాయి తెలియదా? తెలియదా? ఇక్కడ సౌజు చూపెట్టాలి, పిల్లకి తెలియదు. ఏడుందయ్యా? ఆ మూలలు ఉందా? ప్రార్థన అయిపోయిన తర్వాత చూపెట్టుకున్నామా ఆమెకి? ఎవరెవరికి ఇసురాయి తెలియదు. ఆ ఇసురే చూడండి, ఎంత పోమాకన్నాము మూలనే పెట్టింది కదని. ఇసురాయి అంటే ఇది చూడండి, 2 రాళ్ళు, కింద ఒక రాయి ఉంటుంది, పైన ఒక రాయి ఉంటుంది. పైన రాయికి ఒక కర్రలాగా ఉంటుంది, దాని లోపల అక్కడ హోల్లాగా ఉంది. అక్కడ మినువులు వేసి మొత్తం ఇట్లా తిప్పుతూ ఉంటే ఏమవుతుంటుంది? మెత్తగా అయిపోతూ ఉంటుంది మొత్తం. అది ఇసురాయి అంటే. ఇప్పుడు తిరగలి ఎందుకు విసిరిస్తున్నాడు? దేవుడు విడిచిపెడితే తిరగలి విసరటం అంటే ఏంటి చెప్పినా? చేసిన పాపాలే చేసుకుంటుంటాం కదా, రిపీటెడ్. ఈ ఆదివారంలో చేశారు కదా, బాబా ఏసియా నిజం నిజం ఏసియా, సారీ ఏసియా నిజం, ప్లీజ్ ఏసియా, ప్లీజ్ ఏసియా,
ఇక చూడిసి అని చూడియా అని అసలు ఇంకెట్లా ఉంటారో చూడి సండే ప్రార్థన ఆదివారం మళ్ళీ సమాధానం చూస్తుంది. అర్థమైందా మీకు? ఏ అయితే చేయొద్దు అనుకుంటావో ఏ అయితే వద్దనుకుంటావో వాటి మళ్ళీ మొత్తం శనివారం వరకు ఇసురు మళ్ళీ ఆదివారం ప్లీజ్ వేసి సారీ వేసి థ్యాంక్స్ వేసేయా వేసేయా ప్లీజ్ వేసేయా మళ్ళీ సోమవారం నుంచి సంవత్సరం అదే చేశాడు. మరి చేసిన పాపాలను రిపీటెడ్గా ఆయనకు బాధ అనిపించలేదు, ఇబ్బంది అనిపించలేదు. నేను ఒక మాట చెప్తాను, చూడండి, నేను ముగిస్తాను. కష్టపడి హీరో అయ్యాడా? కష్టపడి బలవంతుడయ్యాడా? చెప్పలేదే. కష్టపడి బలవంతుడుగా కదా, దేవుడే ఇష్టపడి బలవంతుడిగా చేశాడా? కానీ ఈ మాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రాయాలి. కష్టపడి జీరో అయ్యాడు. రాసుకోండి, కష్టపడి జీరో అయ్యాడు అని చెప్పండి అందరూ. మీలో కూడా వాడి బ్యాచ్కి సంబంధించిన ఎవరు జీవితాన్ని నాశనం చేసుకునేవాళ్ళు, కష్టపడి నిద్రపోకుండా రాత్రి పగలు ఫోన్లు మాట్లాడేవాళ్ళు, కష్టపడి రాత్రి పగళ్ళు చదువులు పక్కన పెట్టి మీ పనులు మీరు చేసేవాళ్ళు. కష్టపడి ఏం చేశాడు? గుడ్డి సొంత. ఇంతకుముందు 300 రూపాయలు పట్టుకున్నాడు, గాడిదంతా 1000 మంది చెప్పాడు. మళ్ళీ సోంబేరి దాంట్లో క్షమించండి ఆమె అంటుంది, తెలియదు అంటుంది, అట్లాంటి చేసేది చూడు మనిషి. ఇప్పుడు ఎంత డ్రామా ఆర్టిస్ట్ చూడండి. అంటారు వాడు పెద్ద హీరో టైప్ చేసాడు. వాడు కష్టపడ్డాడు కదా ఈ రోజులో. వాడు ఎప్పుడో దేవుడు ఏం చేశాడు? సున్నా చూపాడు. ఏదో విరచినట్టు అనుకున్నాడు కానీ పనిచేయాలి లేదు. ఏ విషయాల్లో ప్రావీణ్యత కలిగిన వాడు ఆ విషయాలు ఫెయిల్ అయిపోయాడు. ఎంతమంది బాగా చదవగలిగిన దాన్ని చదవగలిగిన వాడు మంచి జ్ఞానాన్ని ప్రయోగించాడు. చదువు లేదు, క్లాస్ లేదు. ఎందుకంటే నువ్వు తిరగలిస్తే బ్యాచ్లో నువ్వు చేయలేదు, ఏ పనులు నువ్వు చేస్తున్నావు. కష్టపడి జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఎవరు వస్తున్నారా? కష్టపడి బతుకుని పాడు చేసుకోవాలి. ఇది మనకి తగదు. దేవుడు మనకి ఇచ్చిన బలం, దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితాన్ని మనము కాపాడుకొని దేవుడు కొరకు జీవించుదుము కాక. కొంచెం గట్టిగా చెప్పండి. అయితే చివరిలో మాత్రం సంవత్సరం ఒక చిన్న పని చేసేది, ఒక మంచి పని చేసాడు. ఇంత దుర్మార్గమైన పనులు చేసిన ఒక్క మంచి పని నాకు నచ్చిన పని చేశాడు. అదొకసారి చదవండి మీరు కూడా. నేను ఇట్లా నాన్న ఎక్కడికయ్యా ఎక్కడికి? ఓకే పోయిరా. 16వ అధ్యాయం 28వ వచనం. అమ్మా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరి ఆయన బతుకున్నప్పుడు కంటే చనిపోయినప్పుడు ఎక్కువ మంది చంపేశాడు అన్నాడు. అక్కడ కిందకి వచ్చాను. రైట్, చదవండి. మరణకాలంలో ఇప్పుడు వినండమ్మా, ఇంకా అందరూ వినండి. ఇది ఫైనల్ కంక్లూజన్ మన అంశానికి. ఏంటంటే చేయాల్సిన తప్పులని చేశాడు, దేవుడిచ్చిన బలాన్ని పోగొట్టుకున్నాడు, కష్టపడి బతుకు నాశనం చేసుకున్నాడు. ఇదంతా అయిన తర్వాత దేశంపై అక్కడ కట్టేశాడు, అక్కడ దేవాలయంలో కట్టేశారండి. అక్కడున్న మనిషి
దేవునికి ప్రార్థన చేయడం వల్ల చివరిగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇప్పటి వరకు నేను చేసింది తప్పే, నన్ను క్షమించు, నాకు ఇది ఒకసారి అవకాశమే, నాకు ఇది ఒకసారి నాకు బలాన్ని ఇవ్వు, మునుపటి వల్ల నేను బలవంతుడిగా నేను మార్చబడాలయ్యా. తర్వాత ఆయన చనిపోయిన దాన్ని మీరు పక్కన పెడితే దేవుడు అతని ప్రార్థనను ఆలకించి బతికున్నప్పుడు ఎంతమందిని అయితే చంపాడో వాళ్ళందరికంటే ఎక్కువగా చచ్చిపోయడానికి ఇంకా ఎక్కువ మంది చంపేశాడు. మీ అందరికీ ఇక్కడ ఒక విషయం గుర్తు చేసి ముగిస్తాను. నా వైపు చూడండి, పోయిన తొందర రాను ఇటు చూడండి. మీకు ఇక్కడ చెప్పే ప్రాముఖ్యమైన విషయం ఏంటో చెప్పరా? ఒక తప్పు చేసేవాడు, కష్టపడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అయ్యా, నా లైఫ్ని పాడు చేసుకున్నాడు ప్రభువా, నువ్వు నన్ను విడిచిపెట్టేవాడు. దేవుడి ద్వారా విడిచిపెట్టబడిన వాడు ప్రార్థన చేసినా దేవుడు అతని ప్రార్థన విన్నాడా అని లేదా? గట్టిగా చెప్పచ్చు కదా, విన్నాడా? మరి ఇప్పుడు మా ప్రార్థన దేవుడు వింటాడా వినడా? దేవుడు మీకు కూడా ఇచ్చిన అవకాశాన్ని ఈ మూట మీద సజీవం చేసుకుంటాడు. ప్రార్థించాడు, ప్రభువా దయతో నన్ను కనికరించయ్యా, నన్ను బలపరచయ్యా, నాకు శక్తిని అయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు అతన్ని దావీదు పాపం చేశాడు, దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని దావీదు తన జీవితంలో సజీవం చేసుకుంటాడు. పేతురు బలహీనుడే, అబద్ధాలు ఆడాడు, ఆయన చేయని తప్పులు, కానీ మరలా తన జీవితాన్ని దేవుడి దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే పేతురు జీవితాన్ని కూడా దేవుడు అలా చెడుకోవడం వాళ్ళందరికీ అవకాశం ఇచ్చిన దేవుడు మనకి ఇస్తాడా ఇవ్వడా? సౌలుకి దేవుడు అవకాశం ఇచ్చాడు, సద్వినియోగం చేసుకోలేదు, లేదు, ఆయన పద్ధతులు మార్చుకోలేదు, పాడైపోయాడు. యూదాకి దేవుడు అవకాశం ఇచ్చాడు, అయినా మార్చుకోలేదు, వాళ్ళు పాడైపోయారు. ఈ పూట దేవుడు మీ అందరికీ అవకాశం ఇస్తుంది. ఒక్కవేళ మీరు దేవుడు మీకు ఇచ్చినటువంటి శరీరాన్ని, దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని, దేవుడు మీకు ఇచ్చిన తలాంత లౌకికమైన వాటి కోసం వాడుకుంటారు, లౌకికమైన వాటిని చూసుకుని మురిసిపోయి దేవుడు మేము విడిచిపెట్టే స్థితికి మీరు దిగజారిపోతే ఈ పూట మీరు కూడా మోకరించి ప్రభుత్వం దాటిపోతాయా, ప్రభావం కూడా బలపరచయ్యా, ప్రభావం క్షమించయ్యా, నాకు కూడా బలాన్ని ఇవ్వండి అయ్యా, నన్ను కూడా పరిశుద్ధంగా కొనసాగింపు చేయండి అయ్యా, నన్ను కూడా అనేక ఉపయోగకరమైన సాధనగా నన్ను మార్చండి ప్రభా అని చెప్పి నువ్వు కూడా మోకరించగలిగితే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. మోకరించడం శాంసన్ తన జీవితంలో తప్పు చేశాడు, నిజమే, అనుకోకుండా తప్పు జరిగిపోయింది, నిజమే. తన ఉద్దేశాలు దేవుడి ఉద్దేశాలుగా కాక సొంత ఉద్దేశాలుగా పెట్టుకొని నడుచుకున్నాడు. కానీ శాంసన్ దేవుడి ఏర్పాటులో ఉన్న వ్యక్తి. నువ్వు కూడా దేవుడి ఏర్పాటులో ఉన్న వ్యక్తివి. నువ్వు నీ జీవితానికి కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ప్రత్యేకమైన రీతిలో నిన్ను చూడాలని ప్రభు కోరుకుంటున్నాడు. కష్టపడి ఆయనకి ఇష్టంగా బ్రతుకుతావా, లేకపోతే కష్టపడి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? చక్కగా మోకరించి ప్రార్థన చేసుకోండి. ఒక మాట కళ్ళు వేయడంలో ఒక మాట వేసి అడగండి, ప్రభువా ప్రభువా. సంసోను ప్రార్థనను ఆలకించి అతన్ని క్షమించాలి. ఈ పూట మేమందరం నీ సన్నిధిలో ప్రాధాన్యపడుతున్నాము, క్షమించండి. ఏ విషయంలో పడిపోయామో క్షమించండి. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాను, మాట్లాడకూడని వ్యక్తులతో మాట్లాడాను,
కడవబడి జనాలు ప్రజలు కలిశారు ప్రభా. నువ్వు నాకు ఇచ్చిన పరిశుద్ధతను, నాకు ఇచ్చిన జీవితాన్ని పాడు చేసుకున్నాను దేవా. సంసార జీవితాన్ని బాగు చేసుకోగలరా దేవా? నా జీవితాన్ని బాగు చేయవా ప్రభా? సంసారాన్ని విడిచిపెట్టలేదు కదా తండ్రి దేవా. నా జీవితాన్ని విడిచిపెట్టదు ప్రభా. నాకు నువ్వు కావాలి ప్రభా. నాకు నువ్వు నాతో ఉండాలి తండ్రి. నీవు నన్ను విడిచిపెడితే నా జీవిత ఆగాలు ఊరుకొనిపోతుంది ప్రభా. మంచి తీర్మానంతో ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. సరే, జరిగిపోయింది. కానీ ఇక జరగాల్సింది మహిమకరంగా ముగించబడాలి. ఇక నీ జీవితంలో దేవుడు ఉద్దేశించిన కార్యాలు నెరవేర్చబడాలి. దానికి కలిగినటువంటి సమర్పణ, వైరాగ్యము, త్యాగము, అభిషేకము కలిగిన బిడ్డగా నువ్వు ఆయన సన్నిధిలో కొనసాగించబడదు కాక. మంచి ప్రార్థన పూర్వకంగా రెండు చేతుల పైకి ఎత్తి స్తోత్రం చేద్దాం.